హలో ఫ్రెండ్స్, నేను నాగలక్ష్మిని. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అంటే సాంబార్ రెసిపీ. మన సబ్స్క్రైబర్స్లో ఒక మేడం అడిగారు ఆ సాంబార్ రెసిపీ చూపించమని. సరే చూపిద్దామని చేశాను. సాంబార్ పెడుతున్నాను. ఒకసారి పెట్టాను, మళ్ళీ పెడుతున్నారంటే అనుకోవద్దు, మళ్ళీ పెడుతున్నాను. చూడండి, సాంబార్ చాలా బాగుంది. ఈరోజు ఎంత అదిరిపోయిందంటే అబ్బా, సూపర్ ఈరోజు మాత్రం. ఎలాగా ముక్కలన్నీ నూనెలో వేయాలి. ఏమి బంగాళదుంప, ఉల్లిపాయ, తర్వాత దొండకాయ, వంకాయ, ఆనపకాయ, ఈ ముక్కలన్నీ, ఇది ములక్కాడ, ఈ ముక్కలన్నీ మనకి ఏ ముక్కలు అవైలబుల్గా ఉన్నాయో ఆ ముక్కలన్నీ కొంచెం నూనె వేసేసి ఆ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఉడకబెట్టద్దు, ఉడకబెడితే రుచి పోతుంది. అందుకని దాంట్లో వేసేసి బాగా మగ్గాక కొద్దిగా నీళ్ళు చల్లండి. మగ్గాక వాటిని ఏం చేస్తారు, తీసుకుని పప్పు వండుతాం కదా, కుక్కర్లో పప్పు వండాను. ఆ పప్పులో వేసేసి అందులో పసుపు, కారము, తర్వాత ఇది వేయాలి, సాంబార్ పొడి. అంత సాంబార్ పొడి వేయాలి. వేసేసి చింతపండుకి బదులుగా నేను మామిడికాయ గుజ్జు వేసాను. చింతపండు కావాలంటే ఇంత చింతపండు నానబెట్టుకుని పిసికి వేసుకోండి. చింతపండు వేసేసాము. కొంచెం బెల్లం వేయాలి, బెల్లం వేసేసాము. అంతా అయిపోయాక బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికాక అప్పుడు తిరగమాత వేయాలి. మళ్ళీ ఏముంది, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అంతే, ఇంకేం వేయక్కర్లేదు. కరివేపాకు, కొత్తిమీర మనం ముందే ఉడికేటప్పుడే వేసేస్తాం. అందుకని ఏమీ వేయకలేదు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ వేసేసి ఆ తిరగమాతని పులుసులో వేసేయాలి. అంతే, సాంబార్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. సరేనా? బాయ్. ఇది కుక్కర్లో పప్పు పెట్టానండి. ఒక మేడము, మన సబ్స్క్రైబరు, ఇవి దోసకాయ ముక్కలు, ఇవి టమాటా ముక్కలు, ఇది సిమ్లా మిర్చి ముక్కలు, ఇదేమో క్యారెట్ ముక్కలు, ఇది బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అన్నీ తలోటి వేసానండి. ముక్కలు మళ్ళీ ములక్కాడ ముక్కలు కూడా వేస్తాను. ఇవన్నీ ములక్కాడ ముక్కలు అన్నీ తలో ఒకటి వేసానండి. ఇలా వేయించేస్తే కొంచెం మెత్తపడతాయి. అప్పుడు పులుసులో ఇంకాస్త ఉడుకుతాయి, సాంబార్లో ఇంకాస్త ఉడుకుతాయి. సరేనా? బాయ్. ముక్కలు ఉడుకుతున్నాయి. ఇంకా సాంతం ఉడికాక పులుసులో వేద్దాం. కరివేపాకండి, ఇలా నలిపి వేస్తే వాసన బయటకు వస్తుంది. చింతపండుకి బదులు మామిడికాయ గుజ్జు వాడతానండి నేను. మామిడికాయలు వచ్చే సీజన్లో గుజ్జంతా చేసి పెట్టుకుంటాను. గ్రైండర్ చేసేసి ఉప్పు కలిపి డబ్బాలో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. 2-3 డబ్బాలు పెట్టుకుంటాను. అది వేస్తాను. అది కలరు బాగుంటుంది, మనకు ఆరోగ్యానికి మంచిది. చింతపండు గుజ్జు, తర్వాత కొబ్బరి తురిమి పెట్టానండి, అది కూడా వేస్తున్నాను.
పసుపు, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా, అందుకని ఆ కారం సరిపోతుంది. ఇంకా మళ్ళీ చెప్తాను. ఉప్పు, సాంబారు రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత బాగుందో. బెల్లం, ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, కొత్తిమీర కూడా వేస్తాను. వేసేసి స్టవ్ మీద పెట్టేది, పెద్ద గిన్నెలో పోసి స్టవ్ మీద పెడతాను. పులుసులో తిరగమాత, ఆవాలు, మెంతులు, జీలకర్ర అంతే. మెంతులు కొంచెం కొన్నే వేయండి, కొన్ని అంటే ఇన్ని వేయండి అంతే. అర చెంచా కాదు, చెంచా కాదు, పావు చెంచా కంటే కూడా తక్కువే. ఈ ఆవాలు చిటపట్లాడాక ఇగో పచ్చిమిరపకాయలు వేసేసి టపాలు ఆడిపోతాయి. కట్ చేసి వేసినా సరే అది ఉడికిస్తే ఒక రకమైన టేస్ట్ అండి. ఇలా తిరగమాతలో వేసామనుకోండి, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంగు వేసేసి ఇంకా దాంట్లో పోసేది. అబ్బో బాగుందండి, చాలా బాగుంది. మీరు అడిగినందుకు నాకు బాగా కుదిరింది. ఒక్కోసారి కుదరవండి, ఎంత బాగున్నా బాగా చేసేవాళ్ళకైనా. నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వంటలో. అయినా ఒక్కోసారి రావు, ఒక్కోసారి బాగానే వస్తాయి. రానివేమో పెట్టను, బాగా వచ్చినవే పెడతాను. అది జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంట్లో గబగబా మా అమ్మగారికి మా నాన్నగారికి వంట చేసి పెట్టి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ సాయంత్రం 8:30 9 అయ్యేది. బస్సులు పట్టుకుని ఇళ్ళకి వచ్చేసరికి 9 అయ్యేది. ఇంకా సాయంత్రం పూట ఏదో ఒకటి తినేసి పడుకునేవాళ్ళం. మా అమ్మ మా నాన్నగారు 7:30కే తినేస్తారు. అది బస్సులు అంత లేటుగా వచ్చేవాళ్ళం. పొద్దున పూట 9 ఎక్కేసేదాన్ని బస్సు. అది ఆ విముక్తి లభించింది ఉద్యోగాల నుంచి. ఇప్పుడు ఇవేమో యూట్యూబ్ వంటలు మొదలుపెట్టాను. ఇది కూడా ఒక రకమైన టెన్షన్ అండి. కుదురుతుందో కుదరదో, రేపు ఏం చేయాలో, రేపు వ్యూస్ సరిగా వస్తాయో లేదో అని ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. అది యూట్యూబ్ వాళ్ళకి గ్యారంటీగా అర్థమవుతుంది. రైట్ అండి, బాయ్.
సాంబారు ఒకసారి పెట్టాను, అది మీరు చూడలేదు, మళ్ళీ అడిగారు, పెట్టాను అనుకోండి. ఇప్పుడు కొంతమంది అడుగుతారు 2 సార్లు పెట్టారుగా అని, అంటే మేడం అడిగారని పెట్టాను ఇప్పుడు కూడా. సరేనా? రైట్. ఇగో పులుసు చూసారా? పులుసులో ముక్కలన్నీ క్యారెట్, బంగాళదుంప, ఇది ములక్కాయ, వంకాయ అన్నీ వేసానండి. అన్నీ వేసాను అంటే కొన్ని ముక్కలు వేసాను, అన్నీ వేస్తే బాగుండవుగా, ముక్కలే అయిపోతాయి, అందుకని కొంచెం వేసాను. రుచి చూస్తాను మీకోసం. చాలా బాగుందండి, అద్దరిపోయింది. ఇంకంతే, ఇంకా మీరు కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఎంత బాగుందో ఇంకా చెప్పలేరు, చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి.